హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సావుకులందరూ లేచి ఇక్కడికి రావాలి, ఎందుకంటే సమయం అయిపోయింది కనుక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ ఈ లోపల నేను ఒక పల్లవిగా చరణం పాడతాయి, ఎందుకంటే తృప్తి ఉండదు కాబట్టి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సావుకులందరూ రండి శేషగడికి. హల్లెలూయా. ఈ లోకం నీది కాదు నేస్తమా, ఈ ధరణి అంత మాయే నేస్తమా. సాగుతున్నారు కావాలి. చూసి మురిసిపోదువా, లోకాన్నటనలు చూసి మురిసి వెంబడించువా. లోకాశ్రేయములో నీవు ఈ లోకం నీది కాదు నేస్తమా. ఆరాధన సమయం. ఈ ధరణి అంత మాయే నేస్తమా. పరిశుద్ధతలో నిలిచి మచ్చరపడకుమా. చెడిపోయే లోకము చూసి పడిపోకుమా. పరిశుద్ధతలో నిలిచి మచ్చరపడకుమా.
ఇష్టమో ధరణి ఎంత మాయ అమ్మా దేవుడు ఆయన ఆత్మతో నింపే దేవుడే ఉన్నాడు. మౌనంగా ఉండద్దు, కళ్ళు మూసుకుందాం, ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్.
పరిశుద్ధాత్ముడు నన్ను నింపయ్యా అయ్యా స్థలములోకి నాయనా ఎంతమంది ఏ బాధతో ఏ వ్యాధితో ఏ కష్టముతో ఏ ఇరుకుతో ఇబ్బందితో వచ్చున్నారో ఏ చీకటి కార్యాలతో బంధించబడి వచ్చున్నారో అట్టి వారికి యేసు నామమున విడుదల కలుగునగాక. ఆత్మదాహము కలిగి నీ వాక్య ప్రత్యక్షత కొరకు నీ మాట విని నెమ్మది పొందుటకు నీ మాట విని బలము పొందుటకు నీ మాట విని శక్తి అందుటకు నీ మాట విని చిగురించుటకు నీ మాట విని నాయన నీ మందిరములో స్థిరముగా ఫలించుటకు ఆశ కలిగి ఎంతమంది ఈ స్థలములకు వచ్చున్నారో వారిని అభిషేకించండి నాయన. నీ వాక్కు శక్తితో తృప్తిపరచండి నాయన. తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు అయ్యా నీ నామాన్ని గణపరచుటకు మాకు ఇచ్చిన ధన్యత కొరకే నీకు వందనాలు తెలుస్తున్నాం. యేసయ్యా ఇదిగో నాయన హృదయాల్ని పరిశోధించు దేవుడు నాయన. ఇక నిలబడిన ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశోధించే దేవుడు అయ్యా. అయ్యా ఈ ప్రాంతాన్ని మీరు దర్శించిన ఆయన
ఈ రాత్రి వాక్య ప్రత్యక్షత ఒక్కొక్కరితో మీరు మాట్లాడబోతున్నందుకు అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ముందున్న కార్యక్రమం నీకు మహిమకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరొక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములోనే ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.